ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారండి. సో సార్తో మాట్లాడి మన విద్య, వ్యాపార, సంతాన, వివాహ, పిల్లల పేర్లు పెట్టే విషయాల దగ్గర నుంచి అన్ని విషయాలు, వాటి సమస్యల పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ సమస్యలు ఉపయోగించి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు చెప్తున్నారు? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానమ్మా. ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి. అద్భుతమైన విషయాలు చెప్తుందమ్మా ఆస్ట్రాలజీ చార్ట్. ఈ మధ్యలో ఎవరో హైదరాబాద్లో ఒక అమ్మాయి ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళని కలిసిందంట. వాళ్ళు ఏదో ఒక పేరు చెప్పి ఆ పేరు పెట్టుకోమన్నారు. వాళ్ళ పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళు మనతో పాటు పంతులు గారికి కూడా చూపిస్తారు. ఆ పంతులు గారి ఏమో జే మీద పేరు పెట్టమంటే ఈయన ఏ పేరు మీద పెట్టాడు. అదేంటండి అలా మ్యాచ్ అవ్వలేదు కదా అని చెప్పంటే, లేదు నేను చెబుతున్నాను అలానే పెట్టుకోండి అంటాడు. ఇది కాంట్రవర్షియల్గా ఉంది, ఎందుకు వచ్చిన బాధ అని నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను చక్కగా పంతులు గారు చెప్పినట్టుగానే, అమ్మ జే మీద అక్షరం పెట్టుకోమ్మ, ఫలానా నక్షత్రం, ఫలానా రాశి, ఫలానా లగ్నం అమ్మ, ఇలా పెట్టుకోమ్మ అంటే, మరి ఆయన అలా ఎందుకు చెప్పాను అంటే, ఫస్ట్ మీరు ఎన్నుకున్నటువంటి ఆప్షనే తప్పు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిస్తే ఆయనకేం తెలుసు, పేరు పెట్టడమే తెలుసు, ఆస్ట్రాలజీ తెలియదు కదా, ఏ రాశి ఏంటి అన్నీ తెలియదు. తెలియకపోవటం వలన ఆయన అలా చెప్పాడు. ఆయన తప్పేం కాదు, మీరు ఎన్నుకున్న విధానం తప్పు. సో మీరు కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే అప్పుడు మీరు ఎన్నుకోవాల్సింది కూడా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని ఎన్నుకోవాలి. ఓకే. అప్పుడు ఆస్ట్రాలజీ చూసి ఏ నక్షత్రం ఏంటి అన్నీ చెప్తాడు. న్యూమరాలజీ ప్రకారం మంచి పేరు చెప్పడమే కాకుండా నెక్స్ట్ బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చెప్తాడు. ఏం చదువుకోవాలో చెప్తాడు. ఈ బాబు వల్ల తల్లిదండ్రులకు ఎలా ఉందో చెప్తాడు. ఓకే. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తాడు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. అయితే పేరు పెట్టడంతో పాటు గైడెన్స్ కూడా ఇస్తాడు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిస్తే మంచి పేరు పెడతారు, నేను కాదన్ను, చెడ్డ పేరు పెట్టారని నేను అన్ను, మంచి పేరే పెడతారు. బట్ ఆ పేరు మీ అబ్బాయికి సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. అందువలన మీరు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి. నన్నే కలవమని నేను చెప్పలేదు. ప్రపంచంలో చాలామంది ఆస్ట్రోన్యూమరాలజిస్టులు ఉన్నారు, ఎవరో ఒకరిని కలవండి. ఆ కలిసేటప్పుడు మీరు వీడియో చూసేటప్పుడు మీకే ఒక భావన వస్తుందమ్మా, ఈయన ఎవరో తాతయ్యలాగా ఉన్నాడు, మన అబ్బాయికి పేరు పెడితే ఒక తాతలాగా పేరు పెడతాడు, చాలా బాగుంటుంది మన అబ్బాయి ఫ్యూచరు అని మీరు వీడియో చూసేటప్పుడే మీకు ఒక భావన వస్తుందమ్మా. రాత్రి అంతా నిద్ర మేలుకొని పొద్దున్నే లెగిసే వాళ్ళు కూడా తెలుస్తుంది వీడియో చూసేటప్పుడే. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ బిహేవియర్ కూడా తెలిసిపోయింది, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు మాట్లాడదాన్ని. అప్పుడు మీకు ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళని మీరు కలవటం వల్ల, అంటే వీళ్ళకి జన్మలో ఏదో కనెక్షన్ ఉందన్నమాట. అలా వాళ్ళ చేత పేరు పెట్టించుకుంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే. అది మీరే డిసైడ్ అవ్వాలి. మీరు కూడా ఆ వీడియో తీసేటప్పుడు కూడా, లేదు సపోజ్ మీకు నమ్మకం ఉన్న ఒక దేవుడు ఎవరో ఉంటారు కదా, అయ్యా మరి నేను ఈ వీడియో చూస్తున్నాను, ఈయన్ని కలవటం వల్ల మనకు ఉపయోగం ఉండిద్దా లేదా, నువ్వు నాకు సిగ్నల్స్ ఇవ్వయా అని చెప్పి వీడియో చూశారనుకోండి, అప్పుడు సిగ్నల్స్ వస్తాయి. భగవంతుడు డెఫినెట్గా సిగ్నల్స్ ఇస్తాడు. దాని ప్రకారం కూడా ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తానమ్మా. ఇన్ని రోజుల నుంచి మా ఆఫీస్లో ఒక అమ్మాయి పని చేస్తుంటుంది. జనరల్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మన పని మనం చేస్తుంటాం. ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను, మ్యారేజ్ టైం ఎప్పుడు ఉన్నది కాస్త మీ సార్ని అడిగంటే ఇవాళ వచ్చి అడిగారు. అడగానే అలా చూసి ఆ అమ్మాయి నాకు ఇలా మ్యారేజ్ చూస్తున్నారని చెప్పలా, అలా చేసి చూసి ఇప్పుడు నీకు మ్యారేజ్ అయిపోయిద్దమ్మా, టైం వచ్చింది అన్న. అదే అండి మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నామని. అంటే అంత గొప్పగా చెప్పొచ్చు అమ్మ ఈ సబ్జెక్ట్. ఓకే. చెప్పే ఇది కూడా, ఆ కాన్సన్ట్రేషన్ కూడా ఉంటే ఒక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పచ్చు. అదంతా అట్లా పెట్టి ఆ అమ్మాయి ఎప్పుడో 2-3 ఇయర్స్ నుంచి మా దగ్గర పనిచేస్తుంది. అంటే నేను జనరల్గా నా పనే నాకు సరిపోతుంది, వాళ్ళతో తక్కువ మాట్లాడతాను. నేను ఇవాళ చూసి నువ్వేంది ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో పనిచేసావా అని అడిగా. ఓకే. అమ్మాయి రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిందంట. అట్లా కూడా చెప్పొచ్చు అమ్మ. ఓకే. ఇంతకుముందు నువ్వేంటో కూడా చెప్పొచ్చు. ఇంత అద్భుతమైన విషయాలు తెలియజేస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి అయితే ఊరిని అయితే క్లయింట్స్ రారు కదమ్మా, అసలు వచ్చి కూర్చొని ఏ ఊరు ఏంటంటే నేను ఆల్రెడీ కాకినాడ సార్, అంతకుముందు వచ్చాను, ఇప్పుడు నాకు మంచి జరిగింది, కాకినాడ నుంచి వచ్చాను, ఒరిస్సా నుంచి వచ్చాను, బాంబే నుంచి వచ్చానని. అంటే అంతంత దూరం నుంచి ఊరినే రారు కదమ్మా. ఆన్లైన్లో కూడా ఉంది కదా, ఇప్పుడు ఆన్లైన్లో చేయొచ్చు. కానీ నన్ను పర్సనల్గా ఎందుకు వచ్చి కలుస్తున్నారంటే వాళ్ళకు ఎంత మంచి జరిగితేనో పర్సనల్గా వస్తారు కదా, అలా జరుగుతూ ఉంది. సో నేను ఇక్కడ ఇన్ని శాస్త్రాలు చూడటం వల్ల, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, సిగ్నేచర్ మెయిన్ రోల్ పోషిస్తుంది అమ్మ. ఇలాంటివన్నీ చూడటం వల్ల అందరూ నన్ను వచ్చి కలవటం, చాలా మేలు పొందటం. నేను ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్నా కూడా నేను బాగా గైడెన్స్ ఇస్తానమ్మా పిల్లలకి. నేను చాలా చక్కగా
మాట్లాడతానని ప్రజల నమ్మకం. అందుకని నేను చాలా చక్కగా మాట్లాడి ఆ పిల్లలు చదువు రాని పిల్లలకి చదువు ఎలా రావాలి, చదువు రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి మీరు చాలామందిని కలిసి ఉండవచ్చు. ఒక ఆప్షన్ కూడా నన్ను కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు కట్టే ఫీజు కన్నా ఎక్కువ రిజల్ట్స్ అయితే నా దగ్గర నుంచి పొందుతారమ్మా మీరు. నమస్కారం.